సూక్ష్మార్థ శాస్త్రంలో అతి ప్రాముఖ్యమైన సిద్ధాంతము ప్రాథమికంగా ఒకటి గమనించవచ్చు. అదే డిమాండ్ సిద్ధాంతం. ఈవెన్ ఎవరైనా నాన్ ఎకనామిక్ స్టూడెంట్స్ కానీ సైన్స్ స్టూడెంట్స్ కానీ అయితే డిమాండ్ లేదు అని అంటుంటారు జనరల్గా. ఏమిటి డిమాండ్? మైక్రో ఎకనామిక్స్లో సూక్ష్మార్థ శాస్త్రంలో ఈ డిమాండ్ సిద్ధాంతం అనేది ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రతిపాదించాడు. అంటే మన యొక్క కోరికలను తీర్చుకోవడానికి వస్తువులు సేవలు అవసరమవుతాయి. అయితే వస్తువులు సేవలు అపరిమితంగా లభించడం లేదు. అంటే వాటి యొక్క సప్లై పరిమితంగా ఉంది. కాబట్టి పరిమితంగా ఉందంటే వాటికి కొరత ఉంది అని అర్థం. స్కేర్సిటీ. వస్తువులకు సేవలు మన యొక్క కోరికలు తీర్చే శక్తి ఉంది, వాటికి ప్రయోజనం ఉంది, అందువలన వాటిని ఉపయోగిస్తున్నాము. కానీ వాటి కొరత ఉంది కాబట్టి వాటికి ధర అనేది ఏర్పడింది, ప్రైజ్. ఒకప్పుడు మనము మంచినీళ్ళు హోటల్ అయితే గ్లాసులు పెట్టేవాళ్ళు, ఫ్రీగా తాగేవాళ్ళం. అదే వస్తువు ఇప్పుడు ఏమైంది? కొరతగా ఉంది కాబట్టి వాటర్ బాటిల్స్ వచ్చేసినాయి, ధర అనేది ఏర్పడింది. ఉదాహరణకు గాలి, నీరు, సూర్యరశ్మి వాటి యొక్క సప్లై ఎక్కువగా ఉంది. కొరతగా ఉంటే వాటికి కూడా ధర ఏర్పడుతుంది. ఉదాహరణకు మనం పేపర్లో చూస్తాం, జపాన్లో ఆక్సిజన్ బార్లలో కూర్చొని గాలిని కూడా మంచి గాలి కావాలంటే ఆక్సిజన్ బార్లలో కూర్చొని గాలి స్వచ్ఛమైన గాలి పీల్చడానికి ప్రైజ్ చేసేస్తుంటారు. కాబట్టి వస్తువులకు సేవలకు కొరత ఉంది కాబట్టి వాటికి ధర అనేది ఏర్పడింది. ఈ ధర అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ఇప్పుడు డిమాండ్కు ఒక వస్తువుకు ఎట్లా ఏర్పడుతుంది అంటే, ఒక వస్తువును కొనాలనే ఆసక్తితో పాటు, ఇంట్రెస్ట్తో పాటు కొనుగోలు శక్తి ఉండాలి, పర్చేసింగ్ పవర్ అనేది ఉండాలి. అంటే ఒక వస్తువును కొనాలనే, ఉదాహరణకు మీ ఇంట్లో టీవీ లేదు, టీవీ కొనాలనే కోరిక ఉండాలి, టెలివిజన్ కొనాలనే కోరిక ఉండాలి. ఆ కోరికతో పాటు మీ దగ్గర డబ్బు అనేది ఉండాలి, దాన్నే కొనుగోలు శక్తి అంటారు, పర్చేసింగ్ పవర్ అన్నారు. ఇప్పుడు మోడర్న్ ట్రెండ్లో ఎక్కువగా యూత్ ఎక్కువ ఏది అభిలషిస్తారు? సెల్ ఫోన్లో అభిలషిస్తారు. మామూలు ఫోన్ ఉంటే ఇది కాదు, నాకు యాపిల్ ఫోన్ కావాలంటారు. అంటే ఆ వస్తువును కొనాలనే కోరిక బలీయంగా ఉండాలి. అంటే ఆ బలీయమైన కోరిక ఉన్నప్పుడు ఊరికి యాపిల్ ఫోన్ కొనాలనే కోరిక నాకు ఉంటుంది, కానీ నా దగ్గర డబ్బు ఉండదు, దానికి డిమాండ్ ఏర్పడదు. ఉదాహరణకు శారీస్ సెలక్షన్కి పోతుంటారు, చందన బ్రదర్స్ లేకుంటే రకరకాల మాల్స్కి పోయి చూస్తూ ఉంటారు. ఆ మోడల్, ఈ మోడల్, ఆ మోడల్, ఈ మోడల్ అని ఉంటారు. కొనాలనే కోరికతో అన్నీ చూస్తూ ఉంటారు. బడ్జెట్ జోబులో చూసుకోవాలి, 10,000 ఉంటుంది, కానీ నీ దగ్గర 4,000 ఉంది. కాబట్టి లిమిట్ అయిపోతావు. కాబట్టి నీ దగ్గర ఉన్న డబ్బు ఉండాలి, ప్యాకెట్లో డబ్బు ఉండాలి. ఆ వస్తువును కొనాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి డిమాండ్ అనేది ఒక వస్తువుకి ఎట్లా ఏర్పడుతుందంటే, కొనాలనే ఆసక్తితో పాటు, అంటే ఇక్కడ కొనాలనే ఆసక్తి, ఇంట్రెస్ట్, ఆసక్తితో పాటు కొనుగోలు శక్తి ఉన్నప్పుడు ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. సరే, ఇప్పుడు వస్తువుకు డిమాండ్ ఏర్పడింది అన్నాం. ఆ డిమాండ్ ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అది మామూలుగా జనరల్గా మనం ఊహించలేం. కానీ మార్షల్ అనే ఆర్థికవేత్త ఆ లాజికల్ సీక్వెన్స్లో ఒక సిద్ధాంత రూపంలో చెప్పాడు. సింపుల్గా చెప్పమంటే, ఒక వస్తువుకున్న డిమాండ్, ఈ రెండింటితో పాటు డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఏ దాని మీద ఆధారపడుతుంది అంటే, ఆ వస్తువు యొక్క ధర మీదనే ఆధారపడుతుంది. ఉదాహరణకి యాపిల్ సెల్ ఫోన్ ఉదాహరణకు తీసుకున్నాం. కాబట్టి ఆ సెల్ ఫోన్ యొక్క ధరతో పాటు వినియోగదారుని యొక్క ఆదాయం, ఆ వస్తువు యొక్క ధర, వినియోగదారుని ఆదాయము, ఇతర వస్తువుల యొక్క ధరలు, సేమ్ సెల్ ఫోన్లు ఇతర వస్తువుల యొక్క ధరలు, వినియోగదారుని అభిరుచి, హ్యాబిట్స్, అలవాట్లు, అభిరుచి ఉండాలి. ఇంట్రెస్ట్ అంటాం, అభిరుచి, హ్యాబిట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక వస్తువుకు డిమాండ్ ఎట్లా ఏర్పడుతుంది? మనం తీసుకున్న ఉదాహరణ అయితే సెల్ ఫోను, యాపిల్ సెల్ ఫోన్ కావాలా, యాపిల్ సెల్ ఫోన్ యొక్క ధర, యాపిల్ ఫోన్ ఇతర బ్రాండ్ల యొక్క ధరలు ఉంటాయి. యాపిల్తో పాటు బీట్ చేసే రకరకాల కంపెనీ ధరలు వస్తువులు సెల్ ఫోన్లు ఉంటాయి.
ఇతర వస్తువుల సెల్ ఫోన్ల యొక్క ధరలు, తర్వాత వినియోగదారుని యొక్క ఆదాయము, వినియోగదారుని యొక్క అభిరుచులు. కాబట్టి వీటన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి ఆ వస్తువు యొక్క ధర, ఇతర వస్తువుల యొక్క ధరలు, వినియోగదారుని యొక్క ఆదాయము, వినియోగదారుని యొక్క అభిరుచులు. అయితే ఇక్కడ మైక్రో ఎకనామిక్స్లో లేకుంటే సాంప్రదాయక ఆర్థికవేత్తలు కొన్ని భావాలు నమ్మినారు. అందులో ముఖ్యమైనదంటే ప్రమేయాలు, అజంప్షన్స్. ఊహించిన విషయాలు, కొన్ని విషయాలు స్థిరంగా ఉంటాయి అని భావించారు. ఆ స్థిరంగా ఉంటాయని భావిస్తే ఇక్కడ మిగతా అంశాలన్నీ కూడా స్థిరంగా ఉంటాయని భావించారు. ఏది? వినియోగదారునికి ఆదాయము, వినియోగదారునికి అభిరుచులు, ఇతర వస్తువుల యొక్క ధరలు ఫిక్స్డ్గా ఉంటాయి, ఏం మార్పు చెందవు. ఉంటే ఆ వస్తువు యొక్క డిమాండ్ ఆ వస్తువు యొక్క ధర మీదనే ఆధారపడుతుంది. ఒక వస్తువు యొక్క డిమాండ్, గిరాకీ, తెలుగులో గిరాకీ, ఆ వస్తువు యొక్క ధర మీదనే ఆధారపడుతుంది. అంటే సెల్ ఫోన్ యొక్క డిమాండ్ సెల్ ఫోన్ యొక్క ధర మీదనే ఆధారపడుతుంది. వినియోగదారుని దగ్గర ఆదాయం ఉందని భావించారా, వినియోగదానికి అభిరుచి ఉందని భావించాలా, ఇతర వస్తువుల ధర యొక్క స్థిరంగా ఉన్నాయని భావించాలా. అలా అన్నప్పుడు దాని మీదనే ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ అర్థమైంది కదా, డిమాండ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రైస్. అంటే ధరకు డిమాండ్కు మధ్య విలోమ ఆ సంబంధం ఉన్న విషయం గురించి తర్వాత చెప్తాను. కాబట్టి డిమాండ్ అనేది కేవలం ఆ వస్తువు యొక్క ధర మీదనే ఆధారపడుతుంది. కాబట్టి డిమాండ్కు ప్రైజ్కు అవినాభావ సంబంధం ఉంది. ఒకదాని మీద నిలబడి పోతాను, మార్కెట్కి పోతాను, ఏదైనా యాపిల్ పండు కొనుక్కొని పోతాము, లేదా ద్రాక్ష పండు కేజీ ఎంత అంటాం, వాడు ధర చెప్తాడు. కాబట్టి ధర అనేది ముఖ్యమైనది ఉంటుంది. కాబట్టి ధరకు డిమాండ్కు ఏ మార్కెట్లోనే పోయండి, వస్త్రమాల్ అంటే టెక్స్టైల్ షాప్ కానీ, లేకుంటే సెల్ ఫోన్ల షాప్ కానీ, ఎక్కడికి పోయినప్పుడు వస్తువులు చూస్తానే నీ దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర అంటే ఆదాయం ఉంది, దాని కొనడానికి అభిరుచి ఉంది, ఇతర వస్తువుల యొక్క ధరలు కూడా చూస్తావు. అన్ని చూసిన తర్వాత దాని మీద చూస్తావు, దీని ధర ఎంత అంటావు, అంటే ఇంత అని చెప్తాడు. కాబట్టి డైరెక్ట్గా ఇటు అర్థమైంది అంటే నువ్వు కొనాలనే వస్తువు యొక్క ధరకు డిమాండ్కు ప్రత్యక్ష సంబంధం ఉంది, రిలేషన్షిప్. కాబట్టి వస్తువు యొక్క ధర లేదా వస్తువు యొక్క డిమాండ్ దాని ధర మీదనే ఆధారపడి ఉండును. మిగతా పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు, ఇతర అంశాలు స్థిరంగా ఉన్నప్పుడు, అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్, డిమాండ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రైస్. డిమాండ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్, అది ఇక్కడ డి ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రైస్. ఇతర పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు ఏవి? ఇతర వస్తువు యొక్క ధరలు అంటే ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు, దాంతో కంపారిటివ్గా ఉండడు ధరలు, ఒకదానికి బదులు ఇంకో దాన్ని వాడదామని వాటి యొక్క ధరలు, వినియోగదారునికి ఆదాయము, జేబులో ప్యాకెట్లో డబ్బు, అభిరుచి, మళ్ళీ ఇది కాకుండా ఇంకో దాన్ని కొనాలనే పౌండ్ లేకుండా, ఈ మూడు అంశాలు స్థిరంగా ఉన్నప్పుడు ఒక వస్తువు యొక్క డిమాండ్ ఆ వస్తువు యొక్క ధర మీదనే ఆధారపడదు. ఇది అర్థమైనప్పుడు మళ్ళీ నెక్స్ట్ పోవచ్చు. కాబట్టి ఒక వస్తువు యొక్క డిమాండ్ దాని ధర మీద ఆధారపడుతుంది. ఉదాహరణకు తక్కువ ధర వద్ద ఎట్లాగుంటున్నాడు, ఎక్కువ దగ్గర ఎట్లాగుంటున్నాడు. 60 రూపాయల ధర ఉన్నప్పుడు 10 వస్తువులు మాత్రమే కొంటున్నాడు. 50 వస్తువులు ధర తగ్గింది, 20 వస్తువులు కొంటాడు. పరిమాణం పెరుగుతుంది. అంటే ఒక ధర వద్ద ఎంత పరిమాణములో ఒక వస్తువును కొంటున్నాడు అనేది కూడా దీన్ని బట్టి డిమాండ్ సిద్ధాంతం తెలుపుతుంది. ఒక పర్టికులర్ ధర వద్ద ఎంత వస్తు పరిమాణం కొంటున్నాడు అనేది డిమాండ్ సిద్ధాంతం తెలియజేస్తుంది. అంటే ఉదాహరణకు ధర 60 రూపాయలు 10 వస్తువులే, 50 రూపాయలు 20, 40 రూపాయలు ఉన్నప్పుడు 30 వస్తువులు, 30 రూపాయలు ఉన్నప్పుడు 40 వస్తువులు. అంటే ధర తగ్గుతూ ఉంటే ఎక్కువ కొంటున్నాడు, లేదా ధర పెరుగుతూ ఉంటే తక్కువ వస్తువులు కొంటున్నాడు. అంటే అదే విషయాన్ని ఇక్కడ గ్రాఫ్ రూపంలో చూపించింది. ఓఎక్స్ యాక్సిస్లో వస్తు పరిమాణాన్ని, ఓవై యాక్సిస్లో ధరను సూచించడం జరిగింది. ఇక్కడ చూడండి, 30 రూపాయల ధర ఉంటే తక్కువ ధర వద్ద హ్యాపీ పండ్లని ఉదాహరణ తీసుకుంటే 30 రూపాయలు ఉన్నప్పుడు 40 తీసుకుంటున్నాడు. 40 రూపాయల ధర ఉన్నప్పుడు తక్కువ కొంటున్నాడు, 30 వస్తువులు కొంటున్నాడు.
రూపాయల ధర ఉన్నప్పుడు 20 వస్తువులు కొంటున్నాడు, 60 ఉన్నప్పుడు 10 వస్తువులు కొంటున్నాడు. అంటే ధర ఎక్కువగా ఉంటే తక్కువ కొంటున్నాడు, 60 ఉంటే 10 కొంటున్నాడు, 50 ఉంటే 20 కొంటున్నాడు, 40 ఉంటే 30 కొంటున్నాడు, 30 ఉంటే 40 కొంటున్నాడు. అంటే ధర తగ్గుతూ ఉంటే వస్తువు పరిమాణం ఎక్కువగా ఉంటున్నాడు. అదే విషయం మనం మార్కెట్లో పోయినప్పుడు మనం చేస్తాం. ఉదాహరణకు కేజీ టమాటా ఎంత అంటే 40 రూపాయలు, 100 రూపాయలు అని చెప్పినా అనుకోండి, అర్ధ కేజీ కొంటాం. 20 రూపాయలు అయినప్పుడే ఇంకో 2-3 కేజీలు ఎక్కువ కొంటాం. అంటే ధర తగ్గితే వినియోగదారుడు ఎక్కువ కొంటున్నాడు, ధర పెరిగితే అదే వస్తువును తక్కువ కొంటున్నాడు. అదే మనము ఇట పట్టిక రూపంలో చెప్పినాం. ఏదైతే వ్యవహారంగా మార్కెట్లో మనం పోతే ప్రవర్తిస్తామో ఆ ప్రవర్తననే లాజికల్ సీక్వెన్స్లో సిద్ధాంత రూపంలో మార్షల్ చెప్పాడు. కాబట్టి ధర పెరిగితే తక్కువ కొనను, ధర తగ్గితే ఎక్కువ కొనను. ఇదే టేబుల్ రూపంలో చెప్పాను. 60 ఉన్నప్పుడు 10, ధర పెరిగినప్పుడు తక్కువ కొంటున్నాడు, ధర తగ్గినప్పుడు ఎక్కువ కొంటాడు. కాబట్టి డిమాండ్ రేఖ అనేది గ్రాఫ్లో మనం ప్రజెంట్ చేస్తే ఓఎక్స్ యాక్షన్ వస్తు పరిమాణాన్ని, ఓఎక్స్ యాక్షన్ మన ధరను సిద్ధాంతించే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇదే పట్టుకుని రిప్రజెంట్ చేసేసి 60కి ఇది PQRR. 60 రూపాయలు ఉన్నప్పుడు 10 వస్తువులు ఉన్నప్పుడు, కాబట్టి ఈ రెండు కలిసింది ఏంటి P. 50 రూపాయలు ఉన్నప్పుడు 20 రూపాయలు, కాబట్టి ఇట్లా పోతే Q. 40 రూపాయలు అంటే 30 వస్తువులు, 40 రూపాయలు ఉన్నప్పుడు 30 వస్తువులు కొంటున్నాడు, కాబట్టి R. PQRS కలిపితే ఈ రేఖ వచ్చేసేది. కాబట్టి ఇదే దాన్ని గ్రాఫ్ రిప్రజెంట్ చేసి, కాబట్టి డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వారును. డిమాండ్ రేఖ ఫాల్స్, ఈ పొజిషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎడమ నుంచి కుడికి వాడుతుంది, లెఫ్ట్ టు రైట్, ఈ విధంగా సరళరేఖగా కూడా వాడుతుంది. అదే విషయాన్ని ఇంకా మిగతా వస్తువులు పరిమాణ మార్కెట్లో రకరకాల యాపిల్ పెద్దవి, చిన్నవి, సైజులు ఈ విధంగా ఉన్నప్పటికీ వాటి యొక్క విధానంలో కొంచెం మార్పులు. 60 రూపాయలు అంటే 6 కొంటాడు, ఇంకొక అదే సేమ్గా వస్తువును 3, 1, 2. మార్కెట్ రకరకాల సేమ్ వస్తువులు ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు సేమ్ థింగ్ ఇది 60 రూపాయలకే 10 కొంటాడు, మొత్తం ఈ రెండు కలిపితే 6, 3, 1, 0, 10, 10, 5, 3, 2. ఇవన్నీ ఇదే సేమ్ వస్తువులు మార్కెట్లో వివిధ పొజిషన్లో ఉన్నప్పుడు, క్వాంటిటీలో తేడా కానీ ఏదో ఉన్నప్పుడు వాటి యొక్క క్వాంటిటీ పెద్ద సైజువి ఎక్కువ ఇస్తారు, చిన్న సైజు ఎట్లా అన్నప్పుడు ABCD మార్కెట్లో వస్తువుల యొక్క లేదా రకరకాల వస్తువుల యొక్క విధానం చూసుకున్నప్పుడు కూడా ఏ వస్తువును 60 రూపాయలు అంటే 6 ఇస్తాడు, 50 రూపాయలు అంటే 10 ఇస్తాడు, బి వస్తువును 60 రూపాయలు అంటే 3 ఇస్తాడు, 50 అంటే 5 ఇస్తాడు. అంటే మొత్తం మీద ధర ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఇస్తున్నాడు, తక్కువ కొంటున్నాము, ధర తగ్గినప్పుడు ఎక్కువ కొంటున్నాము. ఏ వస్తువు కానీ, బి వస్తువు కానీ, సి వస్తువు, డి అంటే ఇవన్నీ ఇండివిజువల్గా ఉన్నటువంటి వస్తువు యొక్క వస్తు పరిమాణం. ఇవన్నీ కలిపితే ABCDని ఇట్లాంటి టేబుల్స్ను ఈ ఇక్కడ 6, 3, 1 కలిపితే టోటల్ డిమాండ్ వస్తుంది, మార్కెట్ యొక్క డిమాండ్. ఇదే మార్కెట్ డిమాండ్. మార్కెట్ డిమాండ్ కూడా ఆ రేఖ కూడా ఈ విధంగా వస్తుంది. ఒకసారి ఈ విధంగా రావచ్చు, లేదా ఈ విధంగా వక్రరేఖ కూడా వస్తుంది. వక్రరేఖ ఇట్లనే చక్కగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ వస్తు పరిమాణానికి క్వాంటిటీకి సంబంధంలో అవినావ సంబంధంలో ఒక్కోసారి వక్రరేఖ కూడా ఇట్లా రావచ్చు ఇట్లా. కాబట్టి OX యాక్సిస్ ఉన్న ప్రైస్, OY యాక్సిస్ మీద OX యాక్సిస్ క్వాంటిటీ, OY యాక్సిస్ మీద ప్రైస్ అనేది ధరకు వస్తు పరిమాణానికి ఉన్నటువంటి సంబంధాన్ని ఈ రేఖాచిత్రం తెలియజేస్తుంది. అంటే డిమాండ్ రేఖ ఎప్పుడు ఎడమ నుంచి కుడికి కిందికి వాను, అది సరళ రేఖగా ఉండవచ్చు లేదా వక్రరేఖ ఉండొచ్చు. ఇండివిజువల్ డిమాండ్ అయినా కానీ ఈ విధంగా ఉంటుంది. తక్కువ ధర ఉంటే ఎక్కువ కొంటున్నాడు, ఎక్కువ ధర ఉంటే తక్కువ ఉంటాడు. మార్కెట్ డిమాండ్ రేఖ కూడా ఆ విధంగా ఉంటుంది. రకరకాల వస్తువులు కలిపడానికి ఉదాహరణకు నంబర్ X, Y, Z వినియోగదారులు ఉంటారు. వాడు రకరకాల వస్తువును, ఏ వస్తువుని ఈడు కొంటున్నాడు, బి వస్తువుని ఇంకొక వినియోగదారుడు కొంటాడు, సి వస్తువు ఇంకొక వినియోగదారుడు, డి వస్తువుని ఇంకొక వినియోగదారుడు కొంటున్నాడు. వాడు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. 60 రూపాయలు అన్నప్పుడు 60 రూపాయలు అన్నప్పుడు తక్కువ కొంటున్నాడు, 30 రూపాయలు అన్నప్పుడు ఎక్కువ కొంటాడు. ABCD అనే వస్తువులను డిమాండ్ చేస్తున్నాడు. ఎట్లా? వినియోగదారులు వివిధ వస్తువులను ప్రవర్తించే విధానం కూడా, కొనే విధానంలో కూడా ధర అనేది ప్రభావం చూస్తుంది. సో డిమాండ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రైస్ అనేది దీన్ని బట్టి ఉంది. కాబట్టి ధర పెరిగితే తక్కువ, ధర తగ్గితే ఎక్కువ, పెరిగితే తగ్గితే అనేది గుర్తుపెట్టుక. కాబట్టి ఇది ఇటువంటి రిలేషన్షిప్ ఉంది. కాబట్టి ధర పెరిగితే తక్కువ కొంటున్నాడు, ధర తగ్గితే ఎక్కువ కొంటున్నాడు.
అది డిమాండ్ సూత్రానికి యొక్క ముఖ్య ప్రాతిపదిక. ఇది ఒక్కటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే అన్ని విషయాల్లో ఇది ఉండదు, కొన్ని విషయాల్లో ఇది పనిచేయదు. ఎక్సెప్షన్స్ అంటారు. అంటే ధర డిమాండ్ రేఖ తగ్గితే ఎక్కువ కొనడం, ధర పెరిగితే తక్కువ కొనడం అనేది ముఖ్యమైన ప్రాతిపదిక అనుకుంటున్నాం. అయితే కొన్ని విషయాల్లో ఇది పనిచేయదు, ఈ ప్రిన్సిపల్ పనిచేయదు అంటాడు. ఉదాహరణకు మినహాయింపులు అంటారు, ఎక్సెప్షన్స్. ఈ సిద్ధాంతానికి వర్తించదు అని చెప్పేది అంటే గిఫెన్ వైపరీత్యం అని చెప్పాడు. గిఫెన్ అనేది అది టిఫెన్ మాదిరి కనిపించింది, అది కాదు. గిఫెన్ అనేది కాదు, ఆర్థికవేత్త పేరు. గిఫెన్స్ పారాడాక్స్. ఎక్కడైనా ఇంటర్వ్యూలో కానీ ఏడైనా కానీ అడగచ్చు, గిఫెన్ వాట్ ఈజ్ మీన్ బై గిఫెన్ పారాడాక్స్. డిమాండ్కు డిమాండ్ సంబంధం అంటే ఇది చెప్తాం, ధర తగ్గితే ఉంటాడు. అది మనకు వాస్తవంగా ఉన్న విషయాన్ని మనం థియరీ రూపంలో ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రజెంట్ చేశాడు, నేను ఇంతకుముందు చెప్పినట్లు. కాబట్టి ఈ విషయాల్లో గిఫెన్ వైపరీత్యంలో పనిచేయదు. ధర పెరిగితే తక్కువ కొనాలి, కానీ కొన్ని విషయాల ధర పెరిగినప్పటికీ కొంటనే ఉంటారు. ఉదాహరణ దాన్ని గిఫెన్ వైపరీత్యం అనే వైపరీత్యం, పారాడాక్స్. అంటే ధర తగ్గితే ధర పెరిగితే తక్కువ కొనాలి. ఉదాహరణకు ఇతను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదంటే గిఫెన్ ఆర్థికవేత్త, పేదవారు ప్రధానంగా కొన్ని రకాల నిత్యావసరాలు ఉంటాయి. అంటే ఇంతకుముందు పాత విషయాలు ఇప్పుడు ట్రెండ్ మారింది. ఉదాహరణకు పేదవారు జొన్నలు, సజ్జలు, రాగులు అనే అత్యవసరాలు లేదా నిత్యావసరాలు ఉంటాయి. వాటి యొక్క ధర పెరిగినప్పటికీ మిగతా దాని మీద ఖర్చు తగ్గించుకొని వాటిని కొంటూనే ఉంటారు. ఉదాహరణకు సినిమాలు, షికార్లకు, పిక్నిక్లకు అట్లా లేకుంటే మిగతా విషయాలకు లేకుండా ఇంట్లో ఆహారం కావాలా, ఆహారం మీదనే ఖర్చు పెడతారు. కాబట్టి ధర పెరిగినప్పటికీ కూడా నిత్యావసరాలు కొంటారు. ఈ సూత్రం పనిచేయదు అని చెప్పేసి గిఫెన్ అనే ఆర్థికవేత్త చెప్పాడు. పేదవారు ప్రధానంగా ఉపయోగించే జొన్నలు, సజ్జలు, రాగులు అంటే అర్థం ఏదంటే ఏదైతే నిత్యావసరమని భావిస్తున్నామో అటువంటి వస్తువుల యొక్క ధరలు పెరిగినప్పటికీ పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం లేదు. వాటిని కొనక తప్పదు, తినక తప్పదు అనే వస్తువులు కొన్ని ఉంటాయి, అవి వాడక తప్పదు అనే వస్తువులు కొన్ని ఉంటాయి. అటువంటి వస్తువులు లేదా సేవల యొక్క ధర, ఉదాహరణకు మన ప్రజెంట్ ట్రెండ్లో ఉదాహరణ డాక్టర్ ఉంటాడు, ఊరికి మొత్తం ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటాడు. వాడు ఫీజు 200 ఇచ్చినప్పటికీ తీసుకోక తప్పదు, 1000 రూపాయలు ఇచ్చినా పోక తప్పదు, అతని సేవ ఉపయోగించుకో తప్పదు. అర్థమైంది కదా. కాబట్టి కొన్ని వాటిని ధర పెరిగినా కొనక తప్పదు. కాబట్టి ఇక్కడ సూత్రం పనిచేయడం. రెండోది గౌరవ సూచక వస్తువు, స్టేటస్ సింబల్ గూడ్స్. దీన్ని వెబ్లన్ అనే ఆర్థికవేత్త చెప్పాడు, అందుకే వెబ్లన్ గూడ్స్ అన్నాడు. లేదా గౌరవ సూచక వస్తువులు, స్టేటస్ సింబల్. ఉదాహరణకు ధనవంతులు వజ్రాలు కానీ బంగారు నగలు కానీ తమ యొక్క స్టేటస్ను ప్రదర్శించడానికి కొంటా ఉంటారు. వాటి ధర ఎంతైనప్పటికీ కొంటా ఉంటారు. అది డిమాండ్ సిద్ధాంతానికి వర్తించదు. ఉదాహరణకు కొన్ని రకాల ఉన్నాయి, బిడబ్ల్యూదే కారు ఉన్నాయి కదా, బిఎండబ్ల్యూ కారు. ఉదాహరణకు సినిమా యాక్టర్లు కొంటారు, మారుస్తూనే ఉంటారు. వాళ్ళకు దట్ మీన్స్ మిగతా అంశాలు స్థిరంగా ఉండవు, ఆదాయం పెరుగుతూ ఉంటుంది, రకరకాల సోర్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు మా యొక్క స్టేటస్ను ప్రదర్శించుకోవడానికి సొసైటీలో వాటి యొక్క ధరలు ఎంత ఉన్నా కానీ లెక్క చేయరు, అంటే పరిగణలోకి తీసుకోరు. కాబట్టి గౌరవ సూచక వస్తువుల విషయంలో కూడా ఎవరికి, ధనవంతుల విషయంలో ఎవరైనా సరే స్టేటస్ ప్రదర్శించుకోవాలా. ఉదాహరణకు మా సింపుల్గా వ్యవహారంగా చెప్పాలంటే మనము ఏదైనా పెళ్లిళ్ళు పేరెంటాలు ఉన్నప్పుడు అప్పులు చేసినా సరే బంగారం ధర ఎంత ఉన్నా సరే ఆ పెళ్లికి ఇంత బంగారం కొరక తప్పదు. అది 10 grams 50,000 ఉందా, 60,000 ఉందా, 70,000 అది ఇమ్మీడియట్. ఆ టైంలో అప్పటికే తమ యొక్క హోదాను, దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి ముఖ్యంగా ధనవంతులు ఈ యొక్క గౌరవ సూచక వస్తువు విషయంలో డిమాండ్ సూత్రం పనిచేయదని వెబ్లన్ అనే ఆర్థికవేత్త చెప్పాడు. స్పెక్యులేషన్ వ్యాపారం, అంచనా వ్యాపారం. ధర తగ్గుతూ ఉంది లేదా ధర పెరుగుతూ ఉంది అనే విషయంలో కొన్ని సందర్భాల్లో ఈ సూత్రం పనిచేయదు, అంచనా స్పెక్యులేషన్. ఉదాహరణకు ప్రభుత్వము ట్యాక్సెస్ పెంచబోతుంది, పెట్రోల్ మిందంగా పెరుగుతుంది అంటే 1 లీటర్ పెట్రోల్ వేసుకున్నాక 2-3 లీటర్లు ముందుగానే వేపించుకుంటారు. అంటే ఇక్కడంటే ధర తగ్గుతుంది అంటే పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఇక్కడ ధర తగ్గుతుంది అంటే పోస్ట్ పోన్ చేసుకుంటారు. ధర పెరుగుతుంది అంటే కన్నా ఇంకా పెరుగుతుందేమో, ఇంకా పెరుగుతుందని కొనేస్తారు. ఒక్కోసారి గోల్డ్ విషయం కూడా జరుగుతుంది. ఇప్పుడు
అమ్మా ఉండే కొద్ది ఇంకా ధర పెరుగుతుంది, నెక్స్ట్ వీక్ కల్లా పెరుగుతుంది అంటే సర్లే అని ఇంకా ఎక్కువ కొంటాం. అంటే అంచనా వ్యాపారం. అట్లా ఫ్లాట్ల విషయంలో ఇప్పుడున్న ట్రెండ్లో ఫ్లాట్ల విషయంలో ఇప్పుడు సెంటు 20 లక్షలు ఉంది, ఇంకా 2 నెలలు ఉంటే ఇంకా పెరుగుతుంది, డిమాండ్ అట్లా ఉంటుంది అని చెప్పేస్తారు. అంటే ఆ విధంగా ఇంకా పెరుగుతుంది అంటే ఇక్కడ తగ్గదు. ఆ వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందేమో ఇంకా భయంతోనో లేకుంటే ఇంకా లాస్ అయ్యే ఉద్దేశంతోనో ధర పెరుగుతున్నప్పటికీ కొన్ని వస్తువులు కొంటారు, సేవలను కూడా కొంటారు, ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ అంచనా వ్యాపారం. ఇంకా వ్యాపార చక్రం అంటే ఇంకా మీకు పూర్తిగా పోయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మ్యాక్రో ఎకనామిక్స్లో పోయినప్పుడు లేకుండా మానిటరీ ఎకనామిక్స్ పోయినప్పుడు వ్యాపార చక్రాలు అంటే ఏమిటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంది వ్యాపార చక్రాల కాలంలో ఇక ఆదాయంలో మార్పు వస్తాయి, కొనుగోలు శక్తిలో మార్పు వస్తాయి. అలాంటప్పుడు వ్యాపార చక్ర కాలంలో కూడా ఈ యొక్క డిమాండ్ సిద్ధం పనిచేతను వేరు వేరు బ్రాండ్ గల వస్తువులు, రకరకాల బ్రాండ్ గల వస్తువులు. కాబట్టి ఈ బ్రాండ్ల విషయంలో కూడా తేడాలు ఉన్నప్పుడు ఏవైతే బ్రాండ్ అయితే అభిలషిస్తున్నారో ఆ బ్రాండ్ ధర ఎక్కువ ఉన్నప్పుడే కొంటాడు. నాకు అదే కావాలి, రిలయన్స్ కంపెనీదే కావాలంటే అదే కొంటాడు. మిగతా ఎయిర్టెల్ కానీ మిగతావి కానీ నాకు అవసరం లేదు, ఇదే కావాలంటాడు. అంటే బ్రాండ్ యొక్క నాణ్యతను బట్టి, దానికి ఇంట్రెస్ట్ని బట్టి వాడి యొక్క ధర ఎక్కువ ఉన్నప్పటికీ వినియోగదారుడు కొనడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పార్టీ ఇక్కడ కూడా సూత్రం పడింది. కాబట్టి మినహాయింపులు ఈ సూత్రానికి అంటే మనం వ్యవహారికంగా మార్కెట్లోకి పోతే ఒక ధర అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక వస్తువు డిమాండ్ మేజర్గా దాని యొక్క ధర మీదనే ఆధారపడి, మిగతా పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు మిగతా పరిస్థితి కండిషన్స్ ఏమి, వినియోగదారునికి ఆదాయము, అభిరుచులు, అలవాట్లు, ఇతర ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క ధరలు ఇవన్నీ స్థిరంగా ఉన్నప్పుడు డిమాండ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రైస్. కాబట్టి ధర పెరిగితే తక్కువ ఉంటున్నాడు, ధర తగ్గితే ఎక్కువ ఉంటాడు. కాబట్టి యొక్క ఎడమ నుంచి కుడుతూ ఉంటుంది. వ్యక్తిగత డిమాండ్ ఎక్కడైతే వినియోగదారులు రకరకాల వినియోగదారులను బట్టి వారి యొక్క డిమాండ్ పరిమాణము, వినియోగదారుల యొక్క పరిమాణం ఏ విధంగా ఉన్నప్పటికీ క్లబ్ చేస్తే మనం ఆ విధంగానే ప్రవర్తిస్తుంది. కాబట్టి ధర ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ కొంటున్నాడు, ధర తగ్గినప్పుడు ఎక్కువ కొంటాడు. అది ఈ విధంగా ఎడమ నుంచి కుడి కిందికి వాడుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక రెక్క కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాల్లో మినహాయింపులు అన్నాయి. అయితే ఈ విధంగా డిమాండ్ రేఖ ఈ విధంగా వాడడానికి కారణం ఏంటంటే కదా, అది తెలుసుకునే ముందు డిమాండ్లో మార్పులు వచ్చేస్తే నేనైతే ఇంతకుముందు ఏదైతే చెప్పానో ఇతర అంశాల్లో మార్పు వచ్చినప్పుడు సింపుల్గా ఈ డిమాండ్ రేఖని షిఫ్ట్ అయిపోతుంది పైకి పోవడం. D1 రేఖ ఏర్పచ్చు, D2 రేఖ. అంటే ఇటువంటి రేఖలు ఇంకా ఇతర పరిస్థితులు మార్పు, వినియోగదానికి ఆదాయం పెరిగింది అనుకోండి, డిమాండ్ రేఖ షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు మార్పు, ఇతర పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు డిమాండ్లో కూడా మార్పులు వస్తాయి, డిమాండ్లోనే మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి ఇతర రేఖలో ఇతర అంశాలలో మార్పులు వచ్చిన డిమాండ్ రేఖలో మార్పులు వస్తాయి. తర్వాత ఇంకా డిమాండ్ వ్యాకోచితము అది మీద ఉంది. ఇంకా లోపలికి పోవడానికి థియరీ లేకపోవడం అంటే బేసిక్ థియరీ అనేది కాన్సెప్ట్ దీని మీద ఆధారపడి ఉంది. కాబట్టి అర్థం చేసుకుంటే ఉంటాయి. కాబట్టి సింపుల్గా డిమాండ్ రేఖ ఇంకా డి ఒక రేఖ, ఇట్లాంటి రేఖ ఇంకొకటి కూడా D1. అయితే బేసిక్ ప్రిన్సిపల్ ఎప్పటే ధర పెరిగితే తక్కువ ఉంటాడు, ధర తగ్గితే ఎక్కువగా ఉంటాడు. అంటే ఇతర పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు ఏదైతే మనము ఏవైతే అనుకున్నామో ఆ షిఫ్ట్ అయిపోతుంది, అంటే ఎక్కువ ఉంటుంది ప్రత్యామ్నాయ వస్తువులు. కాబట్టి డిమాండ్ రేఖ D1, D2. డిమాండ్ రేఖ ఎందుకు ఈ విధంగా వాడుతూ ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఎందుకు వాడుతుంది అంటే దీనికి ఈ యొక్క ఆదాయం క్షీణోపాంత ప్రయోజన సూత్రము. అంటే వస్తువు యొక్క ధరలు ప్రయోజనాలకు ఉన్నది. ఉపాంత ప్రయోజనము వస్తువులు ఎక్కువగా ఉండే కొద్దీ ఉపాంత ప్రయోజనం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ వస్తువులకు తక్కువ ధర చెల్లిస్తాడు. మనం ఇంతకుముందు చేసినప్పుడు క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఇండైరెక్ట్గా దీని మీద ఉపయోగిస్తుంది. ఆ విధంగానే ఆ వస్తువుక ధర ప్రభావము, ధర పెరిగినప్పుడు ధర తగ్గినప్పుడు దాని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ధర తగ్గితే ఇంకా అతని దగ్గర డబ్బు మిగులుతుంది కాబట్టి ఇంకా కొన్ని రకాల వస్తువులు ఎక్కువగా ఉంటాడు అనేది ఆదాయ ప్రభావం. ఇన్కమ్ లెవెల్ కూడా దీన్ని ఇన్కమ్ ఎఫెక్ట్ అంటారు. ఆదాయం పెరిగినప్పుడు తగ్గినప్పుడు కూడా, ఆదాయం పెరిగినప్పుడు ఇంకా కొనుగోలు శక్తి అతని మిగిలి ఉంటుంది కాబట్టి దాంతో ధర తగ్గినప్పుడు ఎక్కువగా ఉంటాడు, ధర పెరిగినప్పుడు తక్కువగా ఉంటాడు అనే విషయంలో ఆదాయం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఆదాయం పెరిగినప్పుడు తగ్గినప్పుడు కూడా ఇది ధర యొక్క విషయానికి ఈ డిమాండ్కు ఇంటర్లింక్ ఉంటుంది. ప్రత్యామ్నాయ ప్రభావాలు. కాబట్టి
ఇతర వస్తువుల యొక్క విషయాలు కంపారిటివ్ చేసుకుంటాడు. కాబట్టి ఆ కంపేర్ చేసుకొని ఉండడం వల్ల ఇతర వస్తువులు స్థిరంగా, దాని యొక్క ప్రభావం స్థిరంగా ఉంటే తాను అభిలషించిన వస్తువు యొక్క ప్రభావాన్ని కూడా గమనించి చేసుకొని ఉంటుంది. అల్పాదాయ వర్గ ప్రజలు ఎక్కువగా కొన్ని రకాల వస్తువును అభిలషిస్తుంటారు, కాబట్టి వాటిని ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు. ఆ వర్గ ప్రజల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా డిమాండ్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ రకాల వస్తువుల యొక్క ప్రయోజనాలు బేర్ చేసుకొని, ఉదాహరణకు ఇంటికి ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీ యొక్క రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చాలా చూసుకునేది, ఎక్కడంటే అక్కడ ఫ్యాన్లు వేయడము, లైట్లు వేయడం జరగదు. అది ఎలక్ట్రిసిటీ రేట్ తక్కువ అంటే మనము ఈ విపరీతంగా ఫ్యాన్లు, లేకుంటే ఏసీలు, లేకుంటే వంట రూమ్లో స్టవ్స్, కుకింగ్ మెటీరియల్, లేకుంటే గీజర్లు ఇవన్నీ ఎక్కువ ఇస్తాం. ధర తక్కువ, వాటి యొక్క రేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా చూసుకొని వాడతాం. ఇది అన్ని కూడా మనకు నిత్య జీవితంలో సంభవించే విషయాన్ని సిద్ధాంత రూపంలో ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆర్థికత చెప్పాడు. మొత్తం మీద ఈ యొక్క థియరీ నేర్చుకోవాల్సిందంటే, వినియోగదానికి ఒక వస్తువును కొనాలనే కోరికతో పాటు అతని దగ్గర కొనుగోలు శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. తర్వాత ఆ వస్తువు పరిమాణానికి దాన్నే డిమాండ్ అంటాము. ధరకు సంబంధం ఉంది. ధర పెరిగితే తక్కువగా ఉంటున్నాడు, ధర తగ్గితే ఎక్కువగా ఉంటాడు. అదే రేఖాల టేబుల్ రూపంలో ఈ రూపంలో చూసినట్టే వివిధ రకాల వస్తువులను డిమాండ్ చేసి వినియోగదారుడు బి వినియోగ సిడి వస్తు పరిమాణాలు చేస్తే మార్కెట్ డిమాండ్ కూడా ఉంది. కాబట్టి ఇట్లా ఉండొచ్చు, ఇట్లా విధంగా ఉండొచ్చు, ఒక సరళ రేఖ ఉండొచ్చు, ఒక రేఖగా ఉండొచ్చు. కాబట్టి ఇది ఉన్న విషయాల్లో పనిచేయదు. అది మనకున్న విషయాల్లో మార్పు చేస్తే డిమాండ్ రేఖలో చేంజ్ చేస్తుందని చెప్పాడు. డిమాండ్ రేఖ ఎందుకు అట్లా వాడుతుందంటే ఇవేదో కొన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి డిమాండ్ ఆ విధంగా ఎడమ నుంచి కుడి కిందికి వాడుతుంది. మొత్తం మీద ఎందుకు వాడుతుందంటే మేజర్గా చెప్పాల్సిందంటే డిమాండ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రైస్. మొత్తం మీద నీతి సూత్రం ఏదంటే ఒక వస్తువు యొక్క పరిమాణం ఆ ధర మీద ఆధారపడదు. ఒక వినియోగదారుడు అభిలషిస్తే ఏ ధర వద్ద ఎంత వస్తువు కొంటాడు, ధర పెరిగితే తక్కువ కొంటున్నాడు, ధర తగ్గితే ఎక్కువ కొంటాడు. ఇదే డిమాండ్ సూత్రం. కాబట్టి ఒక వస్తువు యొక్క డిమాండ్ ఎంత పరిమాణంలో కొంటున్నాడు అనే దాని ధర మీద ఆధారపడి ఉంది. సో డిమాండ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.